సంవత్సరంన్నర నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం బాహుబలి ద కన్క్లూజన్ కోసం. ఆ క్వశ్చన్ మీకు తెలుసుగా క్వశ్చన్ ఏంటో? ఎంతమంది అడుగుంటారు మిమ్మల్ని? చాలా మంది అడిగారు. ఒకసారి ఇలా అడిగితే అది పార్ట్ 3లో వస్తుందని చెప్పాను. గుండె అయిపోయింది అడిగి గుండె అయిపోయినంత పని అయింది. నెల్లే జోకు పార్ట్ 2లో చెప్తామని చెప్పాను. లేకపోతే ఏం చెప్పాలి ఆన్సర్ అని. ఇక పాటలండి. కీరవాణి గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఫస్ట్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్. బాహుబలి ద కన్క్లూజన్ లో సాంగ్స్ లో నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే చాలా బెటర్ ఉంటాయి నా సెకండ్ పార్ట్ సాంగ్స్. చాలా అంటే ఏమో నేనైతే విన్న సాంగ్స్ అన్నిటిలో నాకు ఫస్ట్ పార్ట్లో చాలా బాగున్నాయి, చాలా ఎక్స్ట్రాడినరీ నచ్చినాయి. కొన్ని విజువల్తో ఇంకా బాగున్నాయి. కానీ సెకండ్ పార్ట్లో అసలు విజువల్ చూడలేదు, ఏం చూడలేదు. కానీ వినగానే అన్ని సాంగ్లు నాకు జుమ్ అనిపించినాయి ఎందుకో. బడి 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 రా బడి సాహోరే బాహుబలి బడి 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 రా బడి సాహోరే బాహుబలి. సో ఇందులో హైలైట్స్ లో సాంగ్స్ చెప్పుకున్నాము, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ చెప్పుకున్నాము. రాణా గారు మీరు ఇద్దరు కలిసిన ఫైట్ బాహుబలిలో లేదు, ఇందులో ఉంది కన్క్లూజన్ లో. ఉంటుంది కదా మరి. మాకు తెలిసిపోయింది. ఇందాక రాజమౌళి గారే చెప్పారు. చెప్పారు, మీరు ధైర్యంగా చెప్పచ్చు. ఉంది, డెఫినెట్గా ఉంది. ఇంకా రాజమౌళి ఇంకా పెడతారుగా ఆయన, అవి పెట్టి ఇట్ విల్ బి ఎలాగా సినిమా అంతా వెయిట్ చేస్తున్నారుగా ఎలా ఉంటుందని. దట్ విల్ బి బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో బాహుబలిలో ఎలాగైతే రాజు, మంత్రి, సైన్యాధిపతి, ట్రెజరరు ఇలా ఉన్నట్టుగానే నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళకి ఏ పోస్టులు ఇస్తారు మీరు? కీరవాణి గారు ఆయన డిపార్ట్మెంట్లో ఆయన రాజు. ఓకే, లేదు మంత్రి అని చెప్పొచ్చు యాక్చువల్లీ ఆయన. ఎందుకంటే ఆయన కనపడన రాజు, రాజమౌళి అయితే కనపడన మంత్రి, బిహైండ్ ది స్క్రీన్ ఆయన. కనపడకుండా వెనకాల ఉన్న చాలా పనులు చేస్తారు ఆయన. అన్ని విషయాల్లో ఆయన మంత్రి, అంటే ఆయన మంత్రి. రాజమౌళి గారు రాజ్ కింగ్, హీస్ ద కింగ్. కింగ్ పేర్లోనే ఉంది కదా. హీస్ ద స్టార్ మేకర్. హీస్ ఎవ్రీథింగ్. హీ క్రియేటెడ్ బ్రాండ్ ఇన్ ది వరల్డ్ సినిమా. సీతాలు, ఆ బెడ్ పైన ఉన్న శారీ ఇవ్వు. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే.